వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది అని మనం చెప్పాలి. మరి ఏప్రిల్ 22 తర్వాత 2024 సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం గురుడు. అందువలన వ్యయ గురుడు వల్ల ఖర్చులు ఎక్కువగా ఎంతవరకు అనేకమైనటువంటి బాధలు పలుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు కాస్త ఊరట అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యయంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధుడు వక్రించి మరి 2 ఏప్రిల్ నుంచి శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి వ్యయస్థితిగతుడు అవడం వలన మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. శుక్రగ్రహ ప్రభావం వల్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి రాహు తర్వాత కుజుడు 23 ఏప్రిల్ నుంచి, బుధుడు డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్ నుంచి, బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి ఇవన్నీ కూడా మనం పరిశీలనలో తీసుకుంటే లాభంలో ఉన్నప్పుడు వీళ్ళకి వృత్తిలో అఖండమైనటువంటి ఎదుగుదల కనబడుతుంది. అంటే వర్క్ విషయంలో టెన్షన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా వీళ్ళు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా మనకి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి జీతాలు, ప్రమోషన్స్, ఎదుగుదల అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలన్నీ సరైనటువంటి టైంకి రావడం ఇవన్నీ కూడా మంచి పరిణామం. ఇక పంచమ స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో కొంచెం ఒడిదుడుకులు, ఆ తర్వాత సడన్గా వీళ్ళకి జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే అనుకున్నప్పుడు సక్సెస్, అనుకోలేనప్పుడు ఫెయిల్యూర్స్, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. నూతనంగా ఈ వృషభ రాశి వాళ్ళకి కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, దానివల్ల పాత వాళ్ళు పెట్టినటువంటి డిప్రెషన్స్ నుంచి వీళ్ళు బయటపడటం, ఆ విధంగా వీళ్ళ యొక్క నిత్య ఉత్సాహంగా వీళ్ళ జీవితం ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళు మీరంతా చేసినటువంటి మంచి పనులకు గాను అవతల వాళ్ళు మీకు డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటపడి ఆత్మహత్య చేసుకోకుండా కొంతమంది మీరు సేవ్ చేసినటువంటి ఆ తృప్తి, మీకు చాలా అధికమైనటువంటి తృప్తిని వృషభ రాశి వాళ్ళకి అనుభవిస్తుంది. అదేవిధంగా మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది అన్నట్టుగా పాత వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా కొత్త వాళ్ళు చక్కగా మంచివాళ్ళు మీకు తారసపడటం, మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, డిప్రెషన్కి మిమ్మల్ని లోన్ కాకుండా ఇలాంటి అనేకమైనటువంటి అద్భుతాలు, ఈ మిరాకిల్స్ అన్నీ కూడా ఈ నెలలో ఈ వృషభ రాశి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా చేస్తాడు. చక్కగా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు బాగా వృత్తిలోకి వస్తారు. ఇనుము సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, అవి చిన్న వెల్డింగ్ షాప్స్ అయినా సరే, ఆ తర్వాత పెద్దగా ఈ ఇండస్ట్రీస్, టాటా స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కటి లాభాలని వాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు విద్యార్థుల యొక్క చదువు ఛాలెంజింగ్గానే ఉందని చెప్పాలా. ఏప్రిల్ మొదటి 3 వారాలు కూడా విద్య మీద ఎక్కువ దృష్టి వీళ్ళు పెట్టాలి. ఆఖరి వారంలో వీళ్ళు చాలా చక్కగా వీళ్ళు చదవడం అందరినీ విస్మయపరుస్తుంది. అలాగే వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు వీళ్ళకి రావడం, చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చదువుకోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఒక జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు బాగా చదవాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచిగా వృత్తిలోకి వృషభ రాశి వాళ్ళు ఎలక్షన్లో గెలవడం, మరి ఎలక్షన్కి మంచిగా
సమాయత్తం అవ్వడం, టఫ్ కాంపిటీషన్ని అవతల వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరిగిపోతాయి. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో మాకు వివాహాలు కావడం లేదండి అనేటటువంటి వాళ్ళకి వివాహాలు మరి ఇప్పుడు మనకంతా కూడా మూఢం కాబట్టి కుదుర్చుకొని పెట్టుకోవాలా, వివాహాలు కావు. అలాగే సంతానాలు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే బలహీనమైనటువంటి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మెడికేషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుజుడికి మనం శని, ఈ రెండిట్లో ఏదో ఒకటి బలవంతం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు గ్రహాన్ని ఓం కుజాయ నమః, ఓం శనేశ్వరాయ నమః మంత్రాలు చదువుకుంటే చాలు. ముఖ్యంగా మనం ఓం బృహస్పతి నమః అని గణగాపురం వెళ్ళి మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి. గురువారం నాడు కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత ఈ పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకు దానం చేయాలి. గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు చేయాలి, కానీ కుదరదు కాబట్టి 6 గంటలకు మీరు చేయండి. అదేవిధంగా ఈ యొక్క బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ యొక్క బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 5 గంటలకి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని జపం చేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. శుభమస్తు.